హండ్రెడ్స్ ఒకసారి క్వశ్చన్ ఆఫ్ చేయండి. ప్యూర్ మ్యాథ్స్ ఎస్ఎస్సిజిఎల్ టైప్లో వచ్చింది. ఏ మ్యాన్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ టవర్, మన ట్రిగోనోమెట్రీ క్వశ్చన్. ఏ మ్యాన్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ స్టాండింగ్ ఆన్ ద సీ షోర్ ఫైండ్స్ దట్ ఏ బోట్ కమింగ్ టువర్డ్స్ హిమ్ 10 minutes for the 10 minutes for the angle depression to change from 30 degrees to 60 degrees. How soon the boat reaches the seashore? Okay, fine. 5 minutes, 7 minutes, 10 minutes, okay, whatever. ఏమైనా ఆప్షన్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? ఒక పర్సన్ అంట, అర్థమేనమ్మా, మీరు బాగా అర్థం చేసుకోవాలి, డయాగ్రామ్ బాగా అర్థం చేసుకోండి. ఒక పర్సన్ ఇక్కడ ఈ సీ షోర్ దగ్గర ఒక టవర్ ఉందట, టవర్ పైన నిలబడ్డాడట. నిలబడ్డప్పుడు ఏం జరిగిందంటే ఒక బోట్ ఇక్కడ నుంచి వస్తుంది, బోట్ వస్తుందంట. అయితే ఆ బోర్డుని ఫస్ట్ 30 degrees ఉన్నాయంట. ఆ 30 degrees నుంచి 10 minutes తర్వాత వెయిట్ చేసేసరికి ఇక్కడ చూసేటప్పుడు వాడికి 60 degreesకి వచ్చేసిందంట. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా 30 ఉన్న కాస్త 60 అయింది అంటాము. అంటే ఇక్కడ మీరు లాజిక్గా ఆలోచిస్తే అప్ సైడ్ ఉన్న యాంగిల్ అయినా డౌన్ సైడ్ యాంగిల్ సేమ్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఇక్కడ ఈక్వల్ అని మనకు తెలుసు. ఆ కాన్సెప్ట్ మిస్ అవ్వకండి. అక్కడ ఏం జరిగినా కూడా ఇక్కడ అదే జరుగుతుంది కాన్సెప్ట్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే 30 degrees నుంచి 60 degrees రావాలి అంటే అప్పుడు ఎన్ని మినిట్స్ టైం పట్టిందంటే మనకి 10 minutes టైం పట్టిందంట. కానీ మరి 30 నుంచి యాంగిల్ 60 degrees రావడానికి 10 minutes పడితే తను అడుగుతుంది ఏంది, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి పూర్తిగా రావాలి కదా. మరి ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే 10 minutes పడతారు అన్నాడు. లాజికల్గా ఆలోచిస్తే 10 minute జర్నీ కాబట్టి ఇది 10 minutes అవుతుంది, ఇది 60 minutes అవుతుంది. ఎందుకంటే యాంగిల్కి టైం ఇన్వర్స్లో ఉంటుంది, అది వేరే విషయం. అంటే 60 degrees 30 degrees నుంచి 10 minute జర్నీ ఆల్రెడీ 30 degrees తీసుకొచ్చింది కాబట్టి ఇంకో 5 minutes ఇక్కడ రీచ్ అయిపోతుంది. 30 degrees అంటే 30కి 60 గ్యాప్ ఎంత ఉందో 30 degrees వచ్చింది కదా, ఇక్కడ రావడానికి ఇంకొక 30 degrees కావాలి. అంటే 90కి రీచ్ అవ్వాలి కదా. కీప్ ఇన్ మైండ్ 90కి రావాలి మనం. 30 degrees నుంచి 60 degrees రావడానికి 10 minutes పడతాయి. 60 నుంచి 90 రావడానికి హాఫ్ ఆఫ్ ద టైం పడుతుంది. ఎందుకు యాంగిల్ పెద్దగా ఉంది అనుకోకండి, దాని ముందు సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తా. కానీ జనరల్ వే ముందు చెప్తా. జనరల్ వే అయిపోయిన తర్వాత లాజికల్ వేకి వెళ్దాం. ఓకే, జాగ్రత్తమ్మా. జనరల్ వే ఏంటంటే చూడగానే ఆన్సర్ 5 minutes కన్ఫర్మ్. ఇంకో ప్రూవ్ కూడా చేస్తా. ఫస్ట్ అయితే జనరల్ వే చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి సమ్ ఏదో డిస్టెన్స్, కానీ నాకు tan 30 తీసుకున్నాం అనుకోండి. tan 30 అన్నప్పుడు ఏం తీసుకోవాలి మనం? మొత్తం టోటల్ డిస్టెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆపోజిట్ సైడ్ మనకు తెలియదు కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏమనుకుందాం అంటే హెచ్ అనుకుందాం. h/d తీసుకోవాలి. అంటే లాజికల్ ఆలోచిస్తే h/d ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? ఈ డీలో ఇక్కడ నుంచి ఇక్కడికున్న టైం ఎంత పడుతుంది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ముక్క, ఆ ముక్కకి టైం ఎంత పడుతుంది మనకి? డి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికున్న ఆ జర్నీ కావాలి మనకి tan 30 విషయంలో. అంటే tan 30 మొత్తం డి తీసుకోవాల్సింది వేరే విషయం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది వాడికి? ఎస్ స్పీడ్ అనుకుందాం 10 minutes, అంటే ఎస్ 10 పట్టింది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టాలో తెలియదు. కానీ అదే స్పీడ్తో రావాలి. స్పీడ్ కాన్స్టాంట్ గుర్తుపెట్టుకోండి. అదే స్పీడ్తో టీ టైంలో వచ్చింది అనుకుందాం. ఎస్ స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ వాట్? డిస్టెన్స్, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ రెండింటిని కలిపితేనే కదా క్యాపిటల్ డి అండ్ స్మాల్ డి. ఈ మొత్తం డి రావాలంటే అంటే tan 30 రావాలంటే ఈ ముక్క ప్లస్ ఈ ముక్క ST 10s. క్లియర్? ST 10s కలిపితేనే డి అన్నట్టు. అంటే tan 30 వాల్యూ ఏంటంటే ఇక్కడ tan 30 అంటే ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత? h బై అడ్జసెంట్ ఎంత వస్తుంది? డి. డి అంటే ST ప్లస్ 10s. ఇది ఓకే కదా tan 30. అప్పుడు h వాల్యూ ఎంత చెప్పండి? tan 30 1/√3 కాబట్టి మీ కంఫర్ట్ కోసం చెప్తున్నా. h బై ST ప్లస్ 10s. ఇది ఓకేనా అందరికీ? ఓకే. అప్పుడు h ఈక్వల్ చెప్పండి. h ఈక్వల్ టు ఇది వెళ్ళిపోతుంది అంటే ST ప్లస్ 10t/√3 రెడీగా ఉంది. ఇది tan 30 గురించి. ఇప్పుడు tan 60 గురించి వద్దాం. మీకు తెలిసిందే కదా tan 60 చెప్పండి. ఇప్పుడు tan 60 అనేది మైండ్లోకి ఏం రావాలి? ఆపోజిట్ హ్యాపీనెస్ అంటే ST ఉంది. tan 60 ఈక్వల్ టు మీకు అర్థం కావడానికి డోంట్ కన్ఫ్యూజ్ h బై ఈ ఒక్క ముక్కనే కావాలి, ST కావాలి. సరిపోయింది ST. అంటే tan 60√3 కాబట్టి √3 ఈక్వల్ టు h బై ST కాబట్టి నాకు h కావాలి. ఎందుకు h కావాలంటే ఇక్కడనే ఇక్కడ h కామన్ ఉంది కాబట్టి మనం రెండు ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. ద మీనింగ్ అంతే. అప్పుడు చెప్పండి ఇంకా √3ST అనగానే మైండ్లోకి h వస్తుంది. ఇక్కడ h రెడీగా ఉంది, ఇక్కడ h రెడీగా ఉంది. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే అయిపోతుంది. అంటే ST ప్లస్ 10t/√3 ఈజ్ ఈక్వల్ టు √3ST అని అర్థం. అప్పుడు ఇంకా √3 వేస్తే 3 వస్తుంది. అంటే ST ప్లస్ 10t ఈజ్ ఈక్వల్ టు 3ST అవుతుంది. √3 × √3 3 కదా. ఇది మీకు అర్థం కావడానికి కాన్సెప్ట్. సరే, ఇప్పుడు ST ప్లస్ 10t = 3ST వచ్చింది కదా. నాకు కావాల్సింది ఏంటి? ఓన్లీ టీ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ పోయినా ఆ టైం కదా మనకు కావాల్సింది. ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టిన టైం నాకు తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే 10 minutes పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన టైం నాకు కావాలి టీ అనుకున్నాను. ఆ టైం ఇప్పుడు నాకు కావాల్సింది. 3STలో ఒక ST పోతే 10t ఈక్వల్ టు 2ST. 10TS ఉంటుంది కదా, జాగ్రత్త ఎస్ మర్చిపోకండి. 10TS కదా, 10TS 10s కదా, 10s కన్ఫ్యూజ్. 10s
10s. ST ప్లస్ 10s అదే రాయాలి. ST ప్లస్ 10s. ఓకే, ఇదిగో 10s సరిపోయింది. ఇప్పుడు ST ఇక్కడ కట్ అయిపోతే 2ST ఉంటుంది, ఇక్కడ 10s వస్తుంది అంతేగా. అప్పుడు ఇక ఎస్ఎస్ గెట్ క్యాన్సిల్, టీ వాల్యూ వచ్చేస్తుంది. మా టీ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి, టీ ఈక్వల్ టు 5 minutes వచ్చింది. ఇది ఇప్పుడు బేసిక్ ఐడియా. ఓకే కదా, ఇది మీకు అర్థం కావడానికి స్టోరీ. ST ఏంటి చెప్పండి, ఇక్కడ నుంచి ఇక్కడ పోవాల్సిన దూరం. 10s ఏంటంటే ఆల్రెడీ స్పీడ్తో 10 meters పోయింది కాబట్టి S అనేది ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ప్లస్ ఇది కలిపితేనే కదా అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఉంది హెచ్ బై ST ప్లస్ 10s. S గుర్తుపెట్టుకోండి, ST బై 10s రైట్. ఇక్కడ ఎస్లెస్ క్యాన్సిల్ అయిపోతే టీ వాల్యూ 5 వస్తుంది. ఇది మీకు అర్థం అవ్వడానికి. బట్ ఇదంతా సోది అవసరం లేదు, డైరెక్ట్ స్టెప్ చెప్తే రండి. ఇప్పుడు లాజికల్గా వెళ్దాము. లాజికల్గా ఆలోచించినప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలంటే, నాకు హైట్ తెలియదు కాబట్టి ప్రూవ్ చేస్తున్నాను. ఆన్సర్ 5 seconds టక్కున అయిపోవచ్చు లాజికల్గా. దీన్ని మనం ఏమనుకున్నట్టే √3 వస్తుంది కాబట్టి 3√3 హైట్ అనుకుందాం. ఈ హైట్ 3√3 అనుకుందాం. అయితే ఈ డిస్టెన్స్ నాకు తెలియదు కాబట్టి ఈ డిస్టెన్స్ మనం x అనుకుందాం చేస్తుంది రైట్. ఈ x డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనకు మొత్తం d డిస్టెన్స్ ఏదైనా కావాల్సింది tan 30 నుంచి d డిస్టెన్స్ రావట్టచ్చు మనం. ఎందుకంటే tan 30 వాల్యూ ఎంత, tan 30 ఈజ్ ఈక్వల్ టు h/d కదా. అంటే 3√3/d ప్రూవ్ చేస్తున్నాను. 5 minutes ఎందుకు వస్తుంది అని చెప్పేసి సింపుల్ స్టెప్లో ఆన్సర్ అయిపోవచ్చు. ద యాంగిల్కి అది టైం ఇన్వర్స్లో ఉంటుంది కాబట్టి అది నా లాజిక్. వాట్ ఎవర్. అప్పుడు d కూడా చెప్పండి, 1/√3 ఈక్వల్ టు 3√3/d వస్తుంది. d ఈక్వల్ టు √3 3 అవుతుంది, d వాల్యూ 9 వస్తుంది. ఎస్ తెలిసిపోయింది. మొత్తం d వాల్యూ 9 meters వస్తుంది. అమ్మ మరి d వాల్యూ 9 meters వస్తే ఇక్కడికి ఆల్రెడీ రీచ్ అయ్యిండు. కానీ ఎంత దూరం వచ్చిందో తర్వాత విషయం. కానీ మొత్తం 9 meters పోవాలి. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత పోతుందో చూద్దాం. tan 60 చెప్పండి. ఇప్పుడు tan 60 అంటే ఇది వస్తుంది x అనుకోండి, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి. అప్పుడు 3√3/x. ఆ x ఎంత తెలిసి తెలిసిపోతున్నాం. tan 60 √3 కాబట్టి √3 ఈక్వల్ టు 3 × √3/x కాబట్టి √3 క్యాన్సిల్, x ఈక్వల్ టు √3 తెలిసిపోయింది. x ఈక్వల్ టు 3 √3 క్యాన్సిల్ అయింది, x ఈక్వల్ టు 3 సరిపోయింది. అంటే మొత్తం 9 metersలో ఇది 3 meters అయితే ఆల్రెడీ వాడు 10 minutesలో 6 meters వచ్చినట్టేగా సార్. నో అయిపోయింది. అంటే 6 meter జర్నీ ఆల్రెడీ చేశాడు, దానికి 10 minutes పట్టింది. అంటే 6 meter జర్నీకి 10 minutes అయితే 5 meter జర్నీకి 6 meter జర్నీకి 10 minutes అయితే 6 meter జర్నీకి 10 minutes అయితే ఇంకా మిగిలిన 3 meters కదా. 3 meters జర్నీకి ఎన్ని minutes సింపుల్ కాన్సెప్ట్. మొత్తం 9 అనుకున్నా, దాంట్లో ఇక్కడ 9 ఉన్నప్పుడు మిగిలింది 3 meters. అంటే ఇంకా 6 meters ఆల్రెడీ వచ్చినట్టే. ఈ 6 meters రావడానికి 10 minutes పట్టింది మనకి, 3 meters రావడానికి 10 minutes పడుతుంది. ఆన్సర్ 5 seconds, 5 minutes వాటర్. అర్థమైంది అనుకుంటా. జనరల్ వైపు వెళ్ళకుండా లాజికల్గా ఆలోచించండి. అందుకే నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే జాగ్రత్త వినండి. 30 degrees 60 degrees అనే కాన్సెప్ట్లో 30 degrees యాంగిల్ రావాలంటే 1/√3 కాన్సెప్ట్. 1/√3 ఇక్కడ 60 degrees అని మనం √3 ఆ రెండింటి రేషియో తీసుకోండి. √3 బాగా ఆలోచించి తీసుకోండి. అప్పుడు 1:√3 అన్నట్టుగా 1:√3 మల్టిప్లై చేసుకోండి. √3 × √3 వేసుకుంటాం కదా. √3 క్యాన్సిల్ చేయొద్దు అక్కడ. సో ఇక్కడ √3 మల్టిప్లై చేసుకుంటే */2 వేసుకుంటే బెటర్ కదా, అంతే కదా. *√3/√3 అటు వెళ్ళిపోతే మీకు క్లారిటీ వస్తుంది. సో సరే వాట్ ఎవర్. ఇప్పుడు √3ని అటు మల్టిప్లై చేసుకుందాం. /1 ఉంది కదా, రేషియో అంటే మీకు తెలుసు కదా. సో 1:3 లాగా అనుకుందాం రైట్. సో √3 × √3 వేస్తే 3 వచ్చేది. సో 1:3. మరి ఇప్పుడు 1:3 ఉన్నప్పుడు బాగా ఆలోచించండి. 1:3 అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఇక 3 part డిస్టెన్స్లో ఆల్రెడీ 1 part డిస్టెన్స్ ఇది కవర్ చేయాలి. కానీ టైం మొత్తం ఇన్వర్స్ ఉండాలి. అంటే ఇక్కడ 3:1 అన్నట్టు 3:1 టైం. అంటే ఇంకా 1 part టైం మిగిలింది కాబట్టి 3 partsలో ఆల్రెడీ 2 parts టైం కవర్ చేసింది. ఎవరు 30 degrees యాంగిల్ 2 parts టైం కవర్ చేసింది. సరే ఇంత సైంటిఫిక్గా మీకు అవసరం లేకపోయినా కూడా ఆల్రెడీ రెడీగా ఉంది కదా, ప్రూవ్ చేసాం కదా. 3√3 అనుకున్నాం, మొత్తం 9 meters. దాంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ 6 meters రావాలి, 10 minutes పట్టింది. ఇంకా 3 meters మిగిలింది, 5 minutes పడుతుంది. ఎందుకంటే స్పీడ్ కాన్స్టాంట్ కాబట్టి నేను ఇట్లా వెళ్తా. ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఇలా వెళ్ళండి. ఇదంతా కంప్లీట్గా దీనిపైన సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తున్నాను. దేంట్లో మన కోర్స్ లోపలికి వచ్చిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది రైట్. మీరు SSCGL రాస్తారా, SI కానిస్టేబుల్ రాస్తారా, ఏదైనా రాయొచ్చు. బట్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు వీడియోస్ కొన్ని డెమో వీడియోస్ చూసి రియలైజ్ అవ్వండి. ఓకే.